5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ కూడా ఊహించినట్టే వచ్చేశాయి. కానీ ఒక్క స్టేట్ లో మాత్రం ఎవరు ఊహించని ఫలితం రాబోతోందని ఓ సర్వే సంస్థ అంటోంది. ఇదే ఫలితం మే 4 తమిళ రాజకీయ ముఖ చిత్రమే మారిపోతుందా? అసలు ద్రవిడ రాజ్యంలో ప్రధాన పార్టీలకు తప్ప థర్డ్ పార్టీకి నో వేకెన్సీ. కానీ ఈసారి ఏం జరగనుంది? తమిళనాడులో ఎన్నికల ఫలితంపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని డీఎంకేకే పట్టం కట్టిన యాక్సిస్ మై ఇండియా మాత్రం హీరో విజయ్ టీవీకే పార్టీ సూపర్ హిట్ అవుతుందని అంచనా కట్టింది. దీంతో తమిళ రిజల్ట్ పై ఉత్కంఠ ఏర్పడింది. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం డీఎంకే 92 నుంచి 110, ఏఐడీఎంకే 23 సీట్లకే పరిమితమవుతాయని, విజయ్ టీవీకే మాత్రం 98 నుంచి 120 స్థానాల్లో ప్రభంజనం సృష్టించబోతుందని అంచనా కట్టింది. ఇది సాధారణ నెంబర్ అయితే కాదు. ఇదే నిజమైతే తమిళనాడు రాజకీయంలో కుదుపులు ఖాయం. ఈ మధ్య కాలంలో సినీ రంగం నుంచి వచ్చిన ఏ రాజకీయ పార్టీ ఈ రేంజ్ లో హిట్ కాలేదు. ఏపీలోనూ తమిళనాడులోనూ ఇదే రుజువైంది. సర్వే సంస్థల ప్రకారం విజయ్ కు ఇన్ని సీట్లు వస్తాయన్న అంచనా రావడానికి మొదటి కారణం పెరిగిన పోలింగ్ పర్సెంటేజ్. ఈ తరహా పోలింగ్ శాతం 1967లో నమోదైంది. మరి ఈ తరహా పోలింగ్ శాతంతో సంచలనం నమోదవుతుందా అన్న చర్చ జరుగుతోంది. మామూలుగా తమిళనాడులో సంప్రదాయ పార్టీలను దాటి అధికారం మూడో పార్టీకి వెళ్లలేదు. ఎన్నిక ఏదైనా డీఎంకే, ఏఐడీఎంకే మధ్య పోటీ కొనసాగేది. అయితే జయలలిత మరణం తర్వాత ఏఐడీఎంకేలో చరిష్మా ఉన్న మాస్ లీడర్ లేరు. పైగా ఈ 4 ఏళ్ల కాలంలో రెండాపుల పార్టీ 4 గ్రూపులుగా చీలిపోయింది. కీలక నేతలంతా పార్టీ నుంచి జారిపోయారు. దీంతో డీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఏఐడీఎంకేను తమిళ ప్రజలు చూడలేదన్న అభిప్రాయమూ వ్యక్తమైంది. ఇక్కడే విజయ్ పార్టీ టీవీకేకు కలిసొచ్చే అవకాశం ఉంది. మామూలుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రధాన ప్రతిపక్షమైన ఏఐడీఎంకేకు పడాలి. కానీ విజయ్ పార్టీ ఎంట్రీతో ఓటర్ మైండ్ సెట్ చేంజ్ అయి ఉండొచ్చన్న అభిప్రాయం సర్వే సంస్థల్లో వ్యక్తమవుతుంది. పట్టణ ప్రాంతాల్లో కొత్త నాయకత్వంపై ఆసక్తి ఎక్కువగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ పార్టీలు బలంగా ఉండే అవకాశం ఉంది. ఇక యువ ఓటర్ల శాతం పెరగడం కూడా ఒక పెద్ద మార్పుగా భావిస్తున్నారు. కొత్త నాయకత్వాన్ని పరీక్షించాలనే ఆసక్తి ఈ వర్గంలోనే ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో సంప్రదాయ ఓటర్లు సంప్రదాయ పార్టీలకే ప్రాధాన్యమిస్తారు. మరి ఈ 2 వర్గాల ఓటర్ల ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. రాజకీయాల్లో లాజిక్ తో పాటు భావోద్వేగం కూడా కీలకం. కొత్త నాయకత్వం అవసరమనే భావన ఒక్కసారి బలంగా ఏర్పడితే అది భారీగా ఎలక్టోరల్ షిఫ్ట్ కు దారితీసే అవకాశం ఉంది. విజయ్ పార్టీపై ఈ తరహా అభిప్రాయం ఉండొచ్చని యాక్సిస్ మై ఇండియా భావించి ఉండొచ్చు. అయితే కొత్త పార్టీకి ఈ రేంజ్ లో అంచనాలు కట్టడం ఎప్పుడూ రిస్కే అంటున్నారు విశ్లేషకులు. విజయ్ కు ఫ్యాన్ బేస్ ఉన్నంత మాత్రాన అది ఓటుగా మారుతుందన్న గ్యారెంటీ లేదు. బూత్ స్థాయి ఆర్గనైజేషన్ బలంగా ఉంటే అది ఓటింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో యాక్సిస్ మై ఇండియా సర్వేను పూర్తిగా పరిగణలోనికి తీసుకుని అంచనాకు రాలేమంటున్నారు విశ్లేషకులు. కొన్ని విశ్లేషణల ప్రకారం చూస్తే సంప్రదాయ పార్టీల వైపే ఓటర్ మొగ్గితే డీఎంకే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. లేకుంటే గట్టి పోటీతో హంగ్ వచ్చే అవకాశం ఉంది. యువ, మహిళ, అర్బన్ ఓటర్ల మైండ్ సెట్ మారితే మాత్రం టీవీకే బిగ్ సర్ప్రైజ్ ఇవ్వచ్చు. ఈ మూడింటిలో ఏది నిజమవుతుందో తెలుసుకోవాలంటే మే 4 వరకు వేచి చూడాల్సిందే.